హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సానీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా అండి? కార్న్ ఉప్మా. మనం యాక్చువల్గా కార్న్ని కాల్చుకొని తినడము లేదంటే బాయిల్ చేసుకొని తినడము అలా చేస్తూ ఉంటాం కదా. అదే అండి మొక్కజొన్న పొత్తులు. దానిని ఇలా ఉప్మా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. సో ఈ రెసిపీ చాలా నచ్చుతుంది, అందుకనే దీన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2 మొక్కజొన్న పొత్తుల్ని ఇలా ఒలిచేసి పెట్టుకున్నాను. సో ఇది పచ్చిగానే యూస్ చేస్తున్నానండి, దీన్ని ఏం బాయిల్ చేయలేదు. ఇంకా స్మాల్ సైజ్ ఆనియన్స్ని ఒక 4 యూస్ చేశాను, పచ్చి కొబ్బరిని 1/2 కప్పు, ఇంకా ఉప్పు కారం. సో ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఈ తురుముకున్న పచ్చి కొబ్బరిని, ఇంకా ఉప్పు కారం అన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కారం మాత్రం నేను ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఇది కొద్దిగా యాడ్ చేస్తూ కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, అంటే అక్కడక్కడ ఆనియన్స్ ఇంకా కార్న్ అలానే ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ని వేసాను. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత స్లోగా మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టున్నామో ఆ మిక్చర్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీని మాత్రం కొంచెం ఓపిక్గా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకోవాలి, ఎందుకంటే ఓపిక్గా చేసుకోకపోతే ఈ రెసిపీ అనేది అడుగంటిపోతుంది. సో మొత్తం రెసిపీ పాడైపోతుంది. దీనికోసం నాకు ఇక్కడ టోటల్గా 25 మినిట్స్ పట్టింది, ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్ పట్టింది. సో లో ఫ్లేమ్ మీద ఇలా తిప్పుకుంటూ ఫ్రీక్వెంట్గా అడుగంటుకోకుండా చేసుకోవాలి. సో ఇది పచ్చిగానే యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది మనకి ఇది వేపుకోవడానికి. ఆనియన్స్, కార్న్ అన్నీ పచ్చిగానే తీసుకుంటున్నాం. ఇది కుక్ అయ్యే కొద్దీ దగ్గర పడుతుంది కదా, అలా దగ్గర అయ్యే కొద్దీ కింద అడుగంటడం ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో అడుగంటినప్పుడు దాన్ని అలానే వదిలేయకుండా దాన్ని గీకేసి, అంటే కొంచెం గట్టిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీన్ని చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినాక అలా కింద అడుగంటడం కూడా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని గీకేస్తూ దీన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అలానే వదిలేసారంటే మాత్రం కంపల్సరీ అడుగంటిపోతుంది, స్మెల్ వస్తుంది. సో ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. 25 మినిట్స్ పడుతుంది ఇది. ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయాక డ్రై అయిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా ఇలా సర్వీసింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీరు సర్వ్ చేశారంటే ఆహా ఎంత బాగుంది, ఎలా చేశారు అని అడగడం మాత్రం, మీకు మంచి కాంప్లిమెంట్స్ రావడం మాత్రం కంపల్సరీ. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.